వేదిక మీద ఉన్న పార్టీ నాయకులు, మీడియా మిత్రులు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనందరికి తెలుసు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలను సమైక్య పాలకులు పెడుతున్న కష్టాల నుంచి విముక్తి కలిగించడానికి సరిగ్గా 25 సంవత్సరాల క్రితం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు గులాబీ కండువా భుజాన వేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన సంగతి మనందరికీ తెలుసు. గౌరవనీయులు రామకృష్ణరావు గారు అయితే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టింది ఏదో కొంతమంది ఎమ్మెల్యేలు కావటానికో మంత్రులు కావటానికో పుట్టింది కాదు. టీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ ప్రజల కోసం. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ గౌరవనీయులు పట్టణాధ్యక్షులు శిల్పరాజు గారే ముందే శిల్పరాజు గారు రావాలి బాబు. అయితే పార్టీ ఆవిర్భవించి 24 సంవత్సరాలు పూర్తయి 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భం కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రంగాల్లో ఈ దేశంలో నంబర్ 1గా నిలబెట్టిన పార్టీగా, నాయకుడిగా ఇవాళ ఈ 25వ సంవత్సరం మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి గౌరవ కేసీఆర్ గారు నిర్ణయించడం జరిగింది. దాంతో భాగంగా ఇవాళ మొట్టమొదలుగా వరంగల్లోని ఎల్కతుర్తిలో టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభను నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేసిన సంగతి తెలుసు. అయితే ఈ రజతోత్సవ కార్యక్రమాల ప్రారంభంగా ఈ సభ ఉండబోతా ఉన్నది. ఈ సభ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాల్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని వెల్లిబుచ్చే సభగా ఉండబోతా ఉన్నదని చెప్పి మీ అందరికి మనం చేస్తా ఉన్నాం. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ సత్యపాల్ గారు రండి, సత్యప్రకాష్ గారు రండి. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఒక్కడుగా బయలుదేరి ఆవిర్భవించిన రోజు ఇది అవుతుందా, ఈ పార్టీ ఉంటుందా, ఈ బక్కటాయంతో అవుతుందా అని ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు. కానీ అందరి అనుమానాల్ని, అందరి అవయవాల్ని, అందరి అవమానాల్ని ఇట్లా ముందట కూర్చో, ఇట్లా ముందట అందరి అవహేళల్ని పటాపంచలు చేస్తూ ఒక్కడుగా బయలుదేరి
మెల్లమెల్లగా తెలంగాణ సమాజాన్ని జాగృతం చేస్తూ రానే రాదనుకున్న తెలంగాణని, కానే కాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్. పోరాటంలో ఒక అడుగు వెనుకకు వేస్తే రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి మరీ ప్రజలకు పిలుపునిచ్చి, డబ్బులున్నా లేకున్నా, పదవులున్నా లేకున్నా, చివరికి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఇద్దరు కూడా తెలంగాణకు యేసు చెప్పని, తెలంగాణకు యేసు చెప్పకపోతే మాకు నూకలు చెల్లవు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనే రాజకీయ అనివార్యతను సృష్టించి, వాళ్ళతో కూడా ఎస్ అనిపించి, రాజకీయ అనివార్యతను సృష్టించి కాంగ్రెస్ పార్టీ చేత ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి గొప్ప నాయకుడు. తెలంగాణకు బద్ద వ్యతిరేకమైన చంద్రబాబు నాయుడు చేత కూడా తెలంగాణకు నేను ఓకే చెప్పకపోతే తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడవు తెలంగాణలో అనే అనివార్యతను సృష్టించి చంద్రబాబు నాయుడుతో కూడా ఓకే అనిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప చాణక్యుడు కేసీఆర్. తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి తెలంగాణ ప్రజల దీవెనలతోటి 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్. 70 లక్షల మెట్రిక్ టన్ల వడ్లు బండే తెలంగాణ రాష్ట్రంలో 2,70,00,000 వడ్లు బండిచ్చే స్థాయికి తీసుకుపోయినటువంటి వ్యక్తి కేసీఆర్. మంచినీళ్ళ కోసం కోసుల దూరం పోయి, బిందెపట్టుకుని కోసుల దూరం పోయే పరిస్థితి నుంచి ఇంటింటికి నల్లా పెట్టి నదీ జలాలు ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో, అసలు కరెంటు మీద క్వశ్చన్ మార్క్, భవిష్యత్తు ఏంటి అనే పరిస్థితుల్లో 24 గంటల కరెంట్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్. ఇట్లా 200 రూపాయల పెన్షన్ 2,000 రూపాయలు చేసిన వ్యక్తి కేసీఆర్. రైతు దగ్గర డబ్బులు తీసుకునే ప్రభుత్వాలే తప్పిస్తే రైతుకు డబ్బులు ఇచ్చే ప్రభుత్వాలు లేని సందర్భంలో రైతు బంధు ప్రారంభం చేసి 72,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్. దాదాపు 30,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇట్లా అనేక రంగాల్లో తెలంగాణని రోల్ మోడల్గా, ఈ దేశానికే రోల్ మోడల్గా చూపెట్టిన వ్యక్తి కేసీఆర్. దేశాల్లో 29 రాష్ట్రాలు ఉంటే తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా తీసుకుపోయిన వ్యక్తి కేసీఆర్. జిఎస్డిపి వృద్ధి రేట్లో దేశంలో నంబర్ 3వ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని 3వ స్థానంలో ఉంచినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇట్లా ఇన్ని చేసిన రేవంత్ రెడ్డి మోసపు మాటలు, రేవంత్ రెడ్డి దొంగ హామీలు, కొంతమంది ప్రజలు నమ్మి ఇవాళ రేవంత్ రెడ్డికి ప్రభుత్వం పట్టం కట్టబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 17 నెలలైంది. ఈ 17 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీల్లో అన్నిట్లో విఫలం చెందినాడు. అన్నిట్లో అంటే అన్నిట్లో. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడే రాంగని ఇస్తానన్నాడు. తర్వాత 100 రోజుల్లో వేస్తా అన్నాడు. ఇవాళ 500 రోజులైంది. సగం మందికి కూడా 2 లక్షల రుణమాఫీ కాలే. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇస్తున్నాడు, నేను 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. విచ్చమేస్తున్నాడు కేసీఆర్ 10,000, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్నాడు, 3వ పంటకు ఎవడిస్తాడు అన్నాడు. ఇవాళ రైతు బంధు దిక్కు లేకుండా పోయింది. 15,000 కాదు 12,000 అన్నాడు. మార్చి 31 అన్నాడు. అంతకుముందు 26 జనవరి అన్నాడు, దసరా అన్నాడు,
ఈ తెలంగాణలో ఉన్న దేవుళ్ళందరినీ ఒట్టు పెట్టిండు. చివరికి ఇప్పుడు 3 ఎకరాలలో కూడా చక్కగా రాలేదు ఇంకా రైతు బంధు. అట్లనే 500 బోనస్ ఇస్తా అన్నాడు అన్ని వడ్లకు. మళ్ళా మాట మార్చి సన్న వడ్లు అన్నాడు. ఆ సన్న వడ్లకు కూడా ఊర్లో 10 మందికి ఇచ్చి అందరికి ఇచ్చినా అని చెప్తున్నాడు. 90 మందికి రాలేదు. రైతు బంధు ఒక వానాకాలం ఎగ్గొట్టిండు. ఇప్పుడు ఇస్తా అన్నది మళ్ళీ ఈ 3 ఎకరాలకు కూడా చక్కగా రాలేదు. అట్లనే 500 బోనస్ ఇస్తా అన్నాడు అన్ని వడ్లకు. మళ్ళా మాట మార్చి సన్న వడ్లు అన్నాడు. ఆ సన్న వడ్లకు కూడా ఊర్లో 10 మందికి ఇచ్చి అందరికి ఇచ్చినా అని చెప్తున్నాడు. 90 మందికి రాలేదు. రైతు బంధు ఒక వానాకాలం ఎగ్గొట్టిండు. ఇప్పుడు ఇస్తా అన్నది మళ్ళీ ఈ 3 ఎకరాలకు కూడా చక్కగా రాలేదు. అట్లనే మద్దతు ధర అన్నారు వాళ్ళ మేనిఫెస్టోలో. వీళ్ళ పసుపుకు 12,000 రూపాయలు మద్దతు ధర ఇస్తామన్నారు. 8,000, 9,000లో 90% మంది రైతులు అమ్ముకున్నారు. మరి వాళ్ళకి 4,000 రూపాయలు కట్టియాలి క్వింటాల్కి. ఎర్రజొన్నకు 3,500 మద్దతు ధర ఇస్తామన్నారు. ఇవాళ 3,300 అమ్ముడుపోతున్నది. ఇవాళ వాళ్ళకు కూడా 3,500 ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇవ్వాలి ఎర్రజొన్నలకు. ఇవాళ రైతులు నష్టపోతా ఉన్నారు. ఇట్లా ఏది 2,500 మహిళలకు ఇస్తామన్నారు. గవర్నమెంట్ ఉద్యోగికి ఎట్లయితే నెల టెన్షన్గా ఫస్ట్ జీతం పడుతుందో అట్లా ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అది లేదు. 2,000 రూపాయల పెన్షన్ 4,000 పెంచుతామన్నారు. వృద్ధులకు బీడీలు చేసి అక్కా చెల్లెలకు, బీడీ కార్మికులకు వాళ్ళ ఆశతో ఎదురు చూస్తున్నారు. నా బీడీలు చేసి అక్కా చెల్లెలు ఆ 2,000 చక్కగా ఇస్తలేరు. 3 నెలలకు కొట్టిరు. 4,000 మాటనే లేదు. అట్లనే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఈ నెల ఇస్తే 1,00,000 రూపాయలు చెక్ ఇస్తాడు. వచ్చే నెల నేను రాగానే 1,00,000తో తులం బంగారం ఇస్తా అన్నాడు. తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా లేదు. నేను మొన్న తులం బంగారం ఇవ్వండి అని అడిగితే మా మీద లాఠీ చార్జ్ చేసారు. నాతో పాటు 33 మంది మీద కేసులు పెట్టారు. తులం బంగారం ఇవ్వమని అడిగితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 11,000 ఉద్యోగాలు ఇచ్చి మేము టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో నోటిఫికేషన్ చేసి రాత పరీక్ష చేసి ఇంటర్వ్యూలు చేసి పెట్టి రెడీ పెట్టిన 55,000 ఉద్యోగాలు ఇచ్చి మేము ఇచ్చినాము అని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ పెడతామన్నారు. అది లేదు. అట్లనే 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. అది లేదు. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు. ఫీజులు కట్టుకోవచ్చు, కంప్యూటర్లు కొనుక్కోవచ్చు, ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు అని చెప్పిండు. అది లేదు. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నాడు. అది లేదు. ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నాడు. ఊర్లో ముగ్గురికి ఇచ్చి అంత అయిపోయిందని చేతులు ఎత్తేస్తున్నాడు. ఇప్పుడు అందరూ ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వాలి. అది లేదు. రైతులకైనా కౌలు రైతులకు గుడిస్తా రైతు భరోసా అన్నాడు. రైతులకే దిక్కు లేదు. కౌలు రైతులకు అసలుకే మాట లేదు. ఆటో రిక్షాలకు ఆదుకుంటామన్నాడు. అది లేదు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నాడు. ఇప్పటికి ఊరుకు 2 ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. పెన్షన్లు అయితే కేసీఆర్ అవ్వకే ఇస్తున్నాడు. నేను వస్తే అవ్వకు తాతకి ఇస్తా అన్నాడు. ఇద్దరికి ఇస్తా అన్నాడు. అది లేదు. ఉద్యోగస్తులకు పిఆర్సీ 5 పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి. 1 ఇచ్చిర్రు. వాళ్ళకు పిఆర్సీలు లేవు. ఇట్లా ఏ వర్గం రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఇట్లా అన్ని వర్గాల్ని నిండా మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అన్ని వర్గాలకు మాయమాటలు చెప్పి ఓట్లు తీసుకున్నాడు. గద్దెనెక్కినాక ఇప్పుడు అందరిని కూడా మోసం చేస్తున్నాడు. ఇట్లా అందుకే ఇవాళ ప్రజలంతా రేవంత్ రెడ్డి వద్దు, కేసీఆర్ ముద్దు అంటున్నారు. మళ్ళీ కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అంటున్నారు. మళ్ళీ సార్ ఎప్పుడు వస్తారో అని అడుగుతున్నారు మాకు ఊర్లల్లో. ఈయన మోసం చేసిండు కాబట్టి. ఈ అభివృద్ధి
కేసీఆర్ అప్పులు చేసిండు అంటాడు. 4,17,000 కోట్ల అప్పులు చేసినాం మొత్తం 10 సంవత్సరాలలో. 4,17,000 కోట్ల అప్పు మొత్తం 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం కింది నుంచి 5వ స్థానంలో ఉన్న అప్పు చేసిన రాష్ట్రాల్లో. మనకంటే ఎక్కువ 24 రాష్ట్రాలు చేసినాయి అప్పులు. మొన్ననే పార్లమెంట్లో కేంద్ర మంత్రి చెప్పినాడు ఈ లెక్క. మనకంటే తెలంగాణ కంటే 25 రాష్ట్రాలు ఎక్కువ అప్పు చేసినాయి. మనం కింది నుంచి 5వ స్థానంలో ఉన్నాం. సరే, మనం 4,17,000 కోట్ల అప్పు చేసి ఓ మిషన్ భగీరథని ఇచ్చినాం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం, పాలమూరు రంగారెడ్డి కట్టినాం, అట్లనే సీతారామ ప్రాజెక్టు ఖర్చు పెట్టినాం, చెక్ డ్యాంలకు ఖర్చు పెట్టినాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినాం, మంచినీళ్ళ కోసం ఖర్చు పెట్టినాం, 24 గంటల కరెంటు కోసం ఖర్చు పెట్టినాం, ఎక్కడ చూసినా డబుల్ రోడ్లు వేసినాం, బ్రిడ్జిలు కట్టినాం, సెక్రటరియట్ కట్టినాం, అమరవీరుల స్మారకం కట్టినాం, అంబేద్కర్ విగ్రహం పెట్టినాం. ఇన్ని పనులు చేసినాం. మరి మీరు ఒకటే సంవత్సరంలో 1,80,000 కోట్ల అప్పు చేసిర్రు. ఒక్క ఇటుకేనన్నా తీసి పెట్టిర్రా? ఎక్కడన్నా ఒక్క బిల్డింగ్ అన్న కట్టిర్రా? 500 రోజులైంది ఇప్పటికి మీరు వచ్చి. 1,80,000 కోట్లు అప్పు చేసి మీరు ఏం చేశారు? ఏం చేసిర్రంటే ఢిల్లీకి మూటలు కడతా ఉన్నారు, భూ కబ్జాలు చేస్తూ ఉన్నారు. భూ కబ్జాలు, కమిషన్లు తింటా ఉన్నారు. బిల్స్ ఇవ్వాలంటే కమిషన్లు, కాంట్రాక్టర్లు పోయి సెక్రటరియట్లో ధర్నాలు చేసే పరిస్థితి. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఉన్న కాంట్రాక్టర్లకు కూడా బిల్స్ రావట్లేదు. బిల్ కావాలంటే కమిషన్ కావాలి, 10% కమిషన్. 1,80,000 కోట్లు అప్పు చేస్తారు, ఒక్క ఇటుకని ఇటు తీసి అటు పెట్టలేదు. ఉల్టా దాని మీద కమిషన్లు, కబ్జాలు. ఇది మీ పరిస్థితి. అందుకే తెలంగాణ ప్రజలు, రైతులు, మహిళలు అందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి వద్దు, కేసీఆర్ ముద్దు అంటున్నారు. కేసీఆర్ మళ్ళీ రావాలంటున్నారు. కాబట్టి ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ఏదైతే 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నాడో, దాన్ని లక్షలాది మంది ప్రజల మధ్యలో ఈ రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పి నిలదీయటానికి, డిమాండ్ చేయటానికి ఇవాళ కేసీఆర్ గారు వరంగల్ సభను పెడుతున్నారు అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. వరంగల్ సభ ఏర్పాట్లు 110 ఎకరాల సభాస్థలం, 1,200 ఎకరాల పార్కింగ్ ప్లేస్. ఎక్కడి నుంచి వచ్చినా పార్కింగ్ ఇబ్బంది జరగకుండా కిలోమీటర్ లోపలనే పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేయడం జరిగింది ఎల్కతుర్తిలో. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా, తెలంగాణ ప్రజలంతా కూడా ఆ సభ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఎట్లా బుద్ధి చెప్తాడు కేసీఆర్? మన కోసం, మన ప్రజల కోసం వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడుగుతారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ దేశం మొత్తం కూడా ఎల్కతుర్తి సభను, వరంగల్ సభను కోసం ఎదురు చూస్తూ ఉన్నది. నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో ఇవాళ లక్షలా మంది ప్రజలతో వరంగల్ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. మన నిజామాబాద్ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున మా గౌరవ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, గౌరవ ఎమ్మెల్సీ కవితమ్మ గారి మార్గదర్శకత్వంలో మేమందరం కూడా ఇవాళ సభకు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా వరంగల్ సభకు రావడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు నిజామాబాద్, కామారెడ్డి ఈ ఉమ్మడి జిల్లా 9 నియోజకవర్గాల నుంచి నాకు వచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే 250 ఆర్టీసీ బస్సులు బుక్ చేయడం జరిగింది. అట్లనే మొత్తం 9 నియోజకవర్గాలు కలిపి 264 ప్రైవేట్ బస్సులు కూడా
ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లనే ట్యాక్సీ వెహికల్స్ తూఫాన్లు కావచ్చు, జీపులు కావచ్చు, 626 ట్యాక్సీ వెహికల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. సొంత కార్లలో మా నాయకులు 1260 కార్లలో సొంత కార్లలో వస్తామని చెప్పి సమాచారం ఇచ్చినారు. ఇట్లా ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం మా గౌరవ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇచ్చినటువంటి సమాచారం, గౌరవ బాగిరెడ్డి గోవర్ధన్ గారు, జీవన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు, అట్లాగే షకీల్ గారు, గణేష్ గుప్తా గారు, అట్లనే కామారెడ్డి గంప గోవర్ధన్ గారు, ఎల్లారెడ్డి సురేందర్ గారు, జుక్కల్ షిండే గారు, బాన్స్వాడలో మరి బాగిరెడ్డి గోవర్ధన్ గారు, అట్లనే జుబేర్ గారు చూస్తూ ఉన్నారు. వీరందరూ ఇచ్చిన సమాచారం మేరకు 2400 వెహికల్స్లో 2400 వాహనాలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా 9 నియోజకవర్గాల నుంచి ఈ వరంగల్ సభకు బీఆర్ఎస్ శ్రేణులు తరలిపోతున్నాయి. ఇప్పటికే 40,000 మంది తమ పేర్లను రాపించుకున్నారు. 40,000 మంది మా కార్యకర్తలు వరంగల్ సభకు రావడానికి రాపించుకున్నారు. ఇంకా మేము వస్తాము అని చెప్పి మరి అడుగుతూ ఉన్నారు. దాదాపు అది 50,000 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మాకు వాహనాలు ఎట్లా సమకూరుతాయి దాన్ని బట్టి వాహనాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా ప్రైవేట్ బస్సులు, అట్టనే తుఫాన్లు, మహారాష్ట్ర నుంచి తుఫాన్లు తెప్పిస్తూ ఉన్నాం, అటు కర్ణాటక నుంచి తుఫాన్లు వెహికల్స్ తెప్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే 626 తుఫాన్ వెహికల్స్ మహారాష్ట్ర కర్ణాటక నుంచి తెప్పించినాం. ఇంకా సొంత కార్లలో కూడా మా కార్యకర్తలు వస్తామంటున్నారు. ఇప్పటికే 2400 వాహనాలలో 40,000 మంది తరలి పోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఇది దాదాపు 3,000 వాహనాలు అయినా ఆశ్చర్యం లేదు. దాదాపు 50,000 మంది తరలి రావడానికి సిద్ధంగా ఉన్న ఆశ్చర్యం లేదు. కాబట్టి వాళ్ళ బ్రహ్మాండంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి మరి జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ గౌరవ ఎమ్మెల్సీ కవితమ్మ గారు, మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరి ఆధ్వర్యంలో ఇవాళ తరలిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సభ కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలని లక్షలాది మంది ప్రజల మధ్యలో నుండి ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ దరిద్రపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేయటానికి ఉద్దేశించి ఏర్పాటు చేసినటువంటి సభ ఏల్కతుర్తి సభ. ఇది ప్రజల కోసం పెడుతున్నటువంటి సభ. తెలంగాణ ప్రజలకు వీరిచ్చిన హామీలు నెరవేర్చమని డిమాండ్ చేయడానికి పెడుతున్నటువంటి సభ. కాబట్టి ఈ సభను అందరూ ఆశీర్వదించాలని, మా మీడియా మిత్రులు కూడా ఆశీర్వదించాలని, తెలంగాణ ప్రజలంతా ఈ సభను ఆశీర్వదించాలని, ఎవరెవరు ఎట్లా వీలైతే అట్లా సభకు తరలి రావాలని ప్రజలు కూడా ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ సభ కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి మొత్తం 9 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్టీ ఇన్ఛార్జీలు, ఆ స్థానిక నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు 17 నెలల కాలంలో 500 రోజులలో ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా విధ్వంసం చేసిండు అంటే 2 పాయింట్లు. కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేసిండు, ఈ 500 రోజుల్లో రేవంత్ రెడ్డి ఎట్లా విధ్వంసం చేసిండో చెప్పాలంటే, కేసీఆర్ గారు 10 సంవత్సరాల అద్భుతమైన పాలనలో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలో నంబర్ 1గా ఉంటే, ఈయన రేవంత్ రెడ్డి వచ్చినాక 500 రోజుల్లో అది 11వ స్థానానికి దిగిపోయింది. 1వ స్థానంలో ఉన్న తలసరి ఆదాయం తెలంగాణది. ఈయన కేవలం 500 రోజుల 17 నెలల కాలంలోనే దాన్ని 11వ స్థాయికి దిగదార్చింది. 1. 2, జిఎస్డిపి వృద్ధి రేటు కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో 3వ స్థానంలో ఉంటే, ఈ రేవంత్ రెడ్డి 17 నెలల కాలంలో దాన్ని 14వ స్థానానికి దిగదార్చింది. 3 నుంచి 14కు పడిపోయింది జిఎస్డిపి గ్రోత్ రేట్లో. 1 నుంచి 11కు పడిపోయింది తలసరి ఆదాయంలో. ఇవి అందుకే ఇవాళ కేసీఆర్ గారు వరంగల్లో బహిరంగ సభ పెట్టి
తెలంగాణ ప్రజల కోసం లక్షలాది మంది తెలంగాణ ప్రజల మధ్యలో నుండే ఈ రేవంత్ రెడ్డిని నిలదీయనున్నాడు, డిమాండ్ చేయనున్నాడు. కాబట్టి నేను నిజామాబాద్ జిల్లా ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎట్లా వీలైతే అట్లా, పార్టీ క్యాడర్ వెళ్తా ఉన్నది, వెహికల్స్ అరేంజ్ చేసినారు పార్టీ, ప్రజలు కూడా ఎట్లా వీలైతే అట్లా ఈ వరంగల్ సభకు వచ్చి కేసీఆర్ గారిని ఆశీర్వదించమని మీ అందరిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ గారు మన కోసం, ప్రజల కోసం ఇవాళ వరంగల్ సభలో ఈ రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని నిలదీయనున్నాడు, డిమాండ్ చేయనున్నాడు. కాబట్టి కేసీఆర్ గారిని వరంగల్ సభకు లక్షలాదిగా తరలి వచ్చి ఆశీర్వదించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. జై తెలంగాణ.